బాలాపూర్ లడ్డు వేలంకి సంబంధించి ఇక్కడ చాలా మంది రావడం జరిగింది. కొంతమంది మేము నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాం, దీంట్లో ఖచ్చితంగా మేము తీసుకోవాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్న కొంతమంది అయితే ప్రస్తుతం మనతో పడుతున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నా పేరు ఊరగంటి వంశీ, నాది నల్గొండ. నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి ఈ యొక్క బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ఎలా ఉంటుందో చూడాలని అనుకొని ఈసారి లడ్డు వేలం పాడడానికి అని చెప్పేసి నేను అసలు ఈ లడ్డు వేలం ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన నిర్వాహకులు ఎవరు, ఈ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరు, అందరినీ ఒక 4 రోజుల కిందమే కలవడం జరిగింది. దీని యొక్క ప్రాసెస్ మొత్తం తెలుసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈసారి నేను పాల్గొందాం అనుకున్నాను, కొన్ని అనివార్య కారణాల వల్ల పాల్గొలేకపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాల్గొని ఆ యొక్క స్వామి ఆశీస్సులతో లడ్డు చేజిక్కించుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్. సార్ మీరు మీ దగ్గర పార్టిసిపేట్ చేసినప్పుడు మీ ఊర్లో ఉంటాయి కదా సార్, అది వేలం పాట వాడినప్పుడు అక్కడ తీసుకున్నారా? ఎవరు? మీరు సార్. నేను ఎక్కడ ప్రయత్నించలేదు. నేను బాలాపూర్ లడ్డు మీదనే నా యొక్క కోరిక, నా యొక్క ఆకాంక్ష. సో అదే చేజిక్కించుకోవాలనే కోరికతో వచ్చాను. సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే సంవత్సరానికి 10% మాత్రమే ఉంటుందంట. అది నెక్స్ట్ ఇయర్ 33 వరకు అవుతుంది, 33 lakhs వరకు. మీరు అంతవరకు పెట్టేటంత ఉందా సార్, లేకపోతే ఇంకెంతవరకైనా పెట్టగలుగుతారు? ఎంతవరకైనా పెట్టగలుగుతాను, బట్ 33 అనేది నేను అనుకుంటున్న ఫిగర్ మాత్రం 33నే. మనకి ఇప్పటిదాకా రికార్డు స్థాయి చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు మై హోమ్ హబ్ లో అక్కడ ఉంది కదా మాయాపూర్, అక్కడ 29 lakhs 27 lakhs లాస్ట్ ఇయర్ ఉన్న తెలంగాణ రికార్డు 29 lakhs అది తూర్పు చేసింది సార్. దాని ఇంకా కొంత వేరే దగ్గర 1,87,00,000 అది కూడా రికార్డు చేసింది. ఇంకా అంత మోతాదులో అయితే ఎవరు తీసుకుంటట్లేరు. మీరు ఎంతవరకు పెట్టగలుగుతారు? నేను ఎంతవరకైనా పెట్టడానికి ప్రిపేర్ అయ్యాను, నాకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. నేను నెక్స్ట్ టైం మాత్రం ఈ యొక్క లడ్డు వేలంలో పాల్గొని ఖచ్చితంగా చేజిక్కించుకోవాలని కోరుకుంటున్నాను. సార్ మెయిన్గా చూసుకున్నట్టయితే బాలాపూర్ లడ్డు గురించి అని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాలే కాదు, అక్కడ ఖైరతాబాద్ ఒక సైడ్, ఇక్కడ బాలాపూర్ లడ్డు గురించి ఒక సైడ్ ఆలోచిస్తుంటారు. సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన ఒకసారి కొనాలనే ఉత్సాహం ఇంకా సంవత్సరం వరకు ఇదే విధంగా ఫీల్ ఉంటుంది కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నేను ఖచ్చితంగా ఇది కళ కాదు, నేను ఆకాంక్షిస్తున్నాను కంపల్సరీ ఇది చేజిక్కించుకోవాలని. నేను ఆల్రెడీ ఈ సంవత్సరమే మిస్ అయ్యాను. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మాత్రం పాల్గొంటాను. ఖచ్చితంగా స్వామి కృప నా మీద ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీకు ఈరోజు మొత్తం వేలంపాట అయినా, మన బాలాపూర్ గణేష్ అయినా, ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి అవాంతరాలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక క్రమశిక్షణతో, ఒక కట్టుబాటుతో, భగవంతుని మీద వారికి ఉన్న నమ్మకంతో ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా వచ్చిన భక్తులకు కానీ, లేకపోతే విఐపీస్కి కానీ, రాజకీయ నాయకులకు కానీ వారు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. సార్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొలను ఆ శంకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, తనతోటి మీరు వచ్చి పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఇంతకుముందుకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా సార్? కొలను శంకర్ రెడ్డి గారిని ఇంతకుముందు కలవడం జరిగింది. శంకర్ రెడ్డి గారు ఈసారి వేలంలో పాల్గొంటున్నారనే విషయం కూడా నాకు తెలిసింది. ఆయనను అభినందించడానికి అని చెప్పేసి నేను వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.